తొమ్మిదింబావు తొక్కలే. అమ్మో 9:15 అయిందంటే మా తొక్కలో కాడంతా ప్యాకెట్ మొదలు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయారేంటి? ఏమే తక్కువ ఏమిటి? అమ్మేద వ్రతం చేస్తుందట. సాయంత్రం మిమ్మల్ని అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టాను. ఎదురింటి రామలక్ష్మి వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలోదని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాట్లాడండి. అయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంటో తొక్కలో వెళ్ళిపో. అబ్బాయి ఇలా ఇలా గడ్డ సమర్ పెట్టరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. ఏం జరిగింది మేడం? ఐజీ దొరగారు రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాన్ని నేను ఉద్యోగం చేయడం అంటే ఆడవాళ్ళు మీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్ మగాళ్ళ మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా రోజం చెప్పినట్టుంది. మగాడి బియ్యం ఎరగపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా? ఇదంటే వరుస. పొద్దుట అంతే. వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు. పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు. మొన్న 23 వైజాగ్ క్యాంప్ కెళ్లారు. ఒక్కరోజే అక్కడున్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరిగి ఉండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో పెళ్ళానికి పేరు చూస్తున్నారు సార్. ఏమండి మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను ఉండమని చెప్పండి. అయ్యో దేవుడా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ భక్త మీరా? ఏం డౌటా? ఈ అబ్బా అవతరాలు వచ్చే టైం అయింది. వచ్చి చాపలేచ్చావు. అలాగే వస్తున్నానండి. స్వీట్ ఆర్డర్ చేసావా? చేశానండి. కాఫీ ఇదిగో ఇప్పుడే పెడుతున్నానండి. ఇంకెప్పుడు పెడతావే? అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. ఒక్క పొలందా? నిండుకుందండి. ఉందా? ఉంటది. నీకు హారతి కర్పూరం అగరత్తుల మీద ఉన్న శ్రద్ధ ఒక్క పొడి ఒక్క పొడి మీద ఉండి సాగుతు మరి. కన్న కొడక మాట్లాడు డూయింగ్ సెకండ్స్ సీయింగ్ ఇప్పటిదాకా రీడింగ్ జస్ట్ స్లీపింగ్ గోయింగ్ షాపింగ్ ఒక్క పొడి టేకింగ్ వెంటనే కమింగ్. హలో నమస్కారం నమస్కారం. దయచేయండి దయచేయండి. వచ్చారా? తెచ్చే తాళసేనట్టుంది. పర్వాలేదు దాంతే ఉంది. తమరు వచ్చారు అదే 10,000. కాళ్ళు కనుక్కోండి. శుభం. అలాగే చేద్దాం. రండి రండి. ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలు వచ్చలక కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? వచ్చి వచ్చేసి ప్రారంభించేద్దాం. ప్లేట్ లో ఫ్లూటు రెడీ. నేను రెడీ. థ్యాంక్ గాడ్. ఉన్నావా? ప్యాకెట్కి చెక్ చేసి ఉంటావు అనుకున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యాను ఎదురుపడ్డావు. ఏంటి జైమాల్ని నవ్వులో వదిలేసిన జరదాకిల్లిలా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఎనీ కష్టం? కష్టాలంటే కష్టాలు కాదు. ఇది ఉంచుకుని 200 ఇచ్చావంటే 4 కౌంట్లు కూడా నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ఓఎస్. ఏమండి బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను స్టేషన్కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే? కన్నావులే. రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం తిని బారేసిన కమలాపడి తొక్కలా ఫేసి ఇది నువ్వు. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి అలా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెళ్తే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకొని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది. తట్టుకోలేక కమిట్ అయిపోయాను.
ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను. ఎవరు ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్. అమ్మాయి గారికి మీకు ఓకే గనక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది. పంతులు అయ్యి నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారు తద్రానికి వెళ్ళారండి. చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. మెల్లిగా అబ్బాయి ఆటినాసన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాచాల కోత కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాదండి. మాతండ్రే ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. అన్నయ్య గారు జుబ్బా బాగుంది, ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను పూచి ఇచ్చారేమో అనుకున్నాను లేండి. వేలు వాడి వదిలేసిన గోసుగుట్ల మొహం ఈడును. ఎటకారం ఒకటి. ఇదిగో మగంగులు, ముహూర్త టైం కమింగ్. మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడం కాలు. ఓం పాలాలమ్మాయ నమః, గుంతలో ముసలమ్మాయ నమః, సంతలో సీతమ్మాయ నమః, గుంతలో గురవమ్మాయ నమః. నా కొబ్బరికాయ నాకు ఇచ్చే నాయన. అది ఇంత ఆలస్యం అవుతోంది, పెళ్లిళ్ళు ఎవడు కనిపెట్టాడ్రా బాబో? భజంత్రీలో ప్లీజ్ సౌండ్. అమ్మా, అందరూ అక్షతలు ఇచ్చేయండి, మీ పని అయిపోతుంది. బాయ్, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. నువ్వు ముయ్. ఇంకో పాట కూడా. ఇంక చాలు. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడదిప్పులేని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి. అదే మాట మామగారు. వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంత అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారు మలుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుచు లాంఛనాలు? అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బానే ఉంది, ఇంకా మంగళ వాయిద్యాలే.